హాయ్ అండి, వెల్కమ్ టు అర్షిస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ నాన్ వెజ్కి మించిన రుచితో మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అయితే ఏ కాంబినేషన్కైనా చాలా బాగుంటుంది. మరి స్కిప్ చేయకుండా ఈ రెసిపీని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ దీనికోసం ఒక బౌల్లో నీళ్లు బాయిల్ చేసుకొని దీనిలో మనం మిల్ మేకర్ వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్ట్రైనర్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మిల్ మేకర్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో తీసుకున్న ఉల్లిపాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, వెల్లుల్లి, కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటో, జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు వేసుకొని పేస్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఇలా మన మసాలాని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె అలానే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని మసాలా మొత్తం మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అయితే రైస్లోకి, చపాతీలోకి కర్రీ సరిపోతుంది. ఇక్కడ మీరు రుచి చూసుకొని ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి, టమాటో రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.